నిర్మల్ జిల్లా కడెం మండలంలో రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోజు పటేల్ అక్కడికి చేరుకొని రైతులతో చర్చించారు. అయితే ఎమ్మెల్యేని రైతులు నిలదీశారు. ఓట్లేసి గెలిపిస్తే మా నియోజకవర్గానికి ఏం చేశావని ప్రశ్నించారు. కనీసం తడిసిన ధాన్యం చూసేందుకు కూడా రాలేదని నిలదీశారు. 6 కాలం కష్టపడి పండించిన మా గోస మీకేం తెలుసని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. అయితే ఎమ్మెల్యేని రైతులు నిలదీశారు. ఓట్లేసి గెలిపిస్తే మా నియోజకవర్గానికి ఏం చేశావని ప్రశ్నించారు. కనీసం తడిసిన ధాన్యం చూసేందుకు కూడా రాలేదని నిలదీశారు. 6 కాలం కష్టపడి పండించిన మా గోస మీకేం తెలుసని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. అల్పపీడనం వల్ల అకాల వర్షంతో రైతులపై ప్రకృతి కన్నీరు చేసినట్టు చెప్పవచ్చు. వడగాల వానలతో 6 కాలాలు కష్టపడి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ప్రస్తుతం కనిపించలేదు. వరి ధాన్యాలు 100 రోజులు పండిస్తే మాత్రం పండని ఈ పంటను 100 రోజులు తీసుకొని వచ్చి మార్కెట్ యార్డ్ వస్తే కొనే నాతుడే లేకుండా అయిపోయింది. దాదాపు ఇప్పటి వరకు 30% మాత్రమే కొనుగోలు చేసినట్టుంది. ఇంకా 70% వరి కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రధానంగా గన్ని సంచులు సరఫరా లేకపోవడం, లారీలు లేకపోవడం, లేబర్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా జరుగుతుంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమిటికి రైతులు ఎంతో కష్టపడి 100 రోజులు కష్టపడి తెచ్చిన ఈ ధాన్యాన్ని కొనుక్కోపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పవచ్చు. ఈ ప్రధానంగా చెప్పేసి ఇక్కడ దీంతో రైతులందరూ ధర్నాలు రస్తారోకో చేయడంతో ఈ నిర్మల్లో కలెక్టర్ ఖానాపురం గడమవద్దును నిర్బంధించిండ్రు. ప్రస్తుతం అయితే ఇప్పుడు పరిస్థితి ఇక్కడ అయితే రైతులు కొనలేకపోవడంతో చాలా బాధపడ్డట్టు మాకు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరిలో కురిసిన భారీ వర్షానికి రైతన్న అతలాకుతలమయ్యాడు. సారంగపల్లి వరిధాన్యం కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. సకాలంలో కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల కింద వరి ధాన్యాన్ని హార్వెస్టింగ్ చేయడం జరిగినది. ఈ హార్వెస్టింగ్ చేసిన ధాన్యాన్ని పొలాల్లో పోసుకుని నెల రోజులు అవుతున్నది. మేము పిఎస్సి సెంటర్ కావాలని అధికారుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 10 రోజులు దాన్ని తిరుగుతే గానీ మాకు ఈ యొక్క సెంటర్ ప్రారంభం చేయడం జరిగినది. ప్రారంభించిన సెంటర్ ఇప్పటి వరకు ఒకే లారీ మాత్రమే కొనుగోలు చేయడం జరిగినది. కొనుగోలు చేసిన లారీ కూడా మిల్లర్ దగ్గర ఇంకా అన్లోడ్ కాకుండా లారీ అక్కడనే కేంద్రంలో వెయిటింగ్ చేయడం జరుగుతుంది. అక్కడనే మిల్లర్ లో వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ నిన్న తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి దాదాపు
సెంటర్ లో ఉన్న 200 ఎకరాల వడ్లు తడిసి ముద్దయిపోయినాయి. ఈ వడ్లను ఏం చేయాలో రైతు దిక్కుచోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికైనా ఈ రైతు ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అధికారులను ఎమ్మెడే ఈ యొక్క సెంటర్లకు పంపించి ఈ తడిసిన ప్రతి ఒక్క బస్తాను కూడా కొనుగోలు చేయాలని మా గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆర్టీసీ కార్మికులకు మేము ఎక్కడి కూడా నెరవేర్చము అని నిజాయితీగా చేతులెత్తి చెప్పేసినారు. అలాగే రైతుల దగ్గర కూడా మా చేత కాదు, మా చేతగాని ప్రభుత్వం, మా నిర్లక్ష్య ప్రభుత్వం, మేము వడ్లు కూడా కొనుగోలు చేయమని చెప్పండి. అప్పుడైనా మేము రైతులము ధైర్యంగా దళారు వ్యవస్థకు అమ్ముకొని కొద్ది రూపాయలు మేము సంపాదించుకుంటాం. లేకుంటే మీరు ఇలా ఆలస్యం చేస్తే ఈ తడిచిన వడ్లను కనీసం దళాలు కూడా కొనని పరిస్థితిలో ఈ రోజు. మంచిర్యాల జిల్లా మందమరిలో కురిసిన భారీ వర్షానికి రైతన్న అతలాకుతలమయ్యాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తుండడంతో కూడా వరిధాన్యం కేంద్రాలలో ఉన్నటువంటి వరిధాన్యం పూర్తిగా కూడా తడిసి రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల కావచ్చు, శ్రీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా మొత్తం కూడా వరిధాన్యం అంతా తడిసి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్నెల మండలికి సంబంధించి పూసినపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా మందమారి మండలానికి సంబంధించి కారంగపల్లిలో కావచ్చు, చెన్నూరు మండలానికి సంబంధించి కిష్టంపేట ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా ఈ ప్రభావం ఉంది. ముఖ్యంగా రాత్రి కురిసినటువంటి భారీ వర్షాన్ని కూడా వరిధాన్యం మొత్తం కూడా కొట్టుకుపోయింది. ముఖ్యంగా ధాన్యము, మిగిలిన ధాన్యం కూడా మొత్తం తడిసి కూడా ముద్దైనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా గత 20 రోజుల నుంచి కూడా వరిధాన్యం కేంద్రాల్లో కూడా ధాన్యం తీసుకొచ్చి ఉంచినా కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అధికారుల నిర్లక్ష్యంతో ఇవాళ మేము 3 సార్లు కూడా అకాల వర్షాలతో కూడా వరిధాన్యం మొత్తం తడిసి కూడా మొలకెత్తేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇటు జిల్లా కలెక్టర్లను కావచ్చు, ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వినిపించినా కూడా ఇవాళ వాళ్ళు ఏదైతే స్పందించేటువంటి పరిస్థితులు అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రధాన సమస్య, ముఖ్యంగా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో సన్న రకం వరిధాన్యాన్ని పండించాలని ప్రభుత్వమే ఏదైతే సబ్సిడీ కింద విత్తనాలు అందజేసింది, కానీ సాగు చేసినాక కళ్ళలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వరిధాన్యాన్ని మేము కోమంటూ కూడా ఇటు స్వయాన కూడా జిల్లా కలెక్టర్ అటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఇవాళ జిల్లా అధికారులే కోమని చెప్పి తెలిసి చెప్పడం అయితే బాధాకరమని చెప్తున్నారు. ముఖ్యంగా సన్నధాన్యాన్ని పండించడంలో చాలా మంది రైతులు కూడా ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా సన్నధాన్యాన్ని పండిస్తే, వరిధాన్యాన్ని పండిస్తే 500 బోనస్ ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది కూడా ఇవాళ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి కూడా ధాన్యాన్ని పండిస్తే కొనేవాళ్ళు లేరంటూ కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు, వీటి గోనె సంచుల సమస్య కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా లారీల సమస్య, లారీలు సరైన సమయానికి రాకపోవడంతో కూడా వరిధాన్యాన్ని తూకం వేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో వరిధాన్యాన్ని కొనుగోలు చేసినా అక్కడ క్వింటల్కు 4 నుంచి 5 కిలోలు కూడా ధాన్యం కరువు పేరుతో కడిగేస్తున్నారు. రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మిల్లుల దగ్గర కూడా లారీలు కూడా భారీగా కూడా నిలుచుకునేటువంటి పరిస్థితి. మిల్లు యజమానులు కూడా ఎక్కువ రోజులు ఉంచుకుంటే తాము చెప్పిన ధరకే అమ్ముతారనేటువంటి దారిపై కూడా ఒక రైతులను కూడా ఇబ్బంది చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యంగా రైతులకి అకాల వర్షాలతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఆలోచన చేసే కూడా తడిసినటువంటి వరిధాన్యాన్ని చరిత్ర లేకుండా కొనుగోలు చేయడంతో పాటు సన్నధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలైతే రైతులు ప్రభుత్వాన్ని అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అనిల్. రైట్ వరుణ్, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు ఆందోళనకు దిగారు. క్లాక్ టవర్ దగ్గర రైతులు రాస్తారోకో నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల తడిసిన వడ్లు మొలకెత్తుతున్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం జోక్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ ఇక్కడ చూడండి, ఇది ఆర్మూరు, నా పేరు బండి గంగారాం. సార్ చూడండి, ఇక్కడ ఆ లారీలో నింపినవి కూడా అవన్నీ కూడా తడిసిపోయినాయి. ఇవి కూడా మొత్తం అక్కడ చూడండి, కుప్పలవి తడిసిపోయినాయి. కంప్లీట్ గా ఇదంతా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా సగం అట్లు ఊర్లలోనే ఉన్నట్టుగా మాకు కనబడుతున్నాయి. ఏ ఊర్లో చూసినా రాసులకు రాసులు అన్ని అట్లనే ఉన్నాయి. ఇంత లేట్ ప్రాసెస్ ఏంటిది?
రైతులకు ఈ రకంగా నష్టం చేసుడు ఏంటిది? అంటే ఎవరు దొరకట్లేదా నష్టం చేయడానికి? పెద్ద పెద్ద బిల్డర్లు కానీ ఇంకొకరు కానీ ఎవరు దొరకట్లేదా? అంటే మేమే దొరుకుతున్నామా? అంటే రైతులే దొరుకుతున్నారు. మీకు ఈ రకంగా నష్టం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇలా చేయకండి. ఎటు తిరిగి రైతుల మీదనే లోడ్ పడుతున్నది. ఎట్లా తీసుకోదు? ఏది కొందామన్నా పిరము, ఏ మందు కొందామన్నా పిరమే. మందులకు కూడా ఏమి మీరు ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చేది లేదు. ఇన్ని రకాలుగా నష్టం చేస్తే 5వ నెలలో 1వ తారీఖు పోసిన 22 రోజులు అవుతుంది అడ్లు పోసి. నేను కౌలు చేస్తా, నేను కౌలుదారికి ఏం కట్టియాలా? నా పిల్లల బేకలకు ఏమి చేయాలా? నాకు అప్పు తెచ్చుకుంటే నేను కౌలు పెట్టినా. కానీ ఈ పంట కొనటి నాదులు ఉన్నారా? మరి ప్రపంచం మీద లేరా? మరి రాజకీయం చేసేటోళ్ళు కూడా గీ అడ్లు కాదు గీ అడ్లు పోసుకొని చెప్పుకోండి అని చెప్పాలి రైతుకు. ఈ అడ్లు కొనాలా, లారీలు కూడా గవర్నమెంట్ పంపించాలా. కానీ రైతు బంధువులు ఇంత బాధ పెడితే ఆత్మహత్య చేసుకుంటారు. మళ్ళీ లక్షలకు లక్షలు ఇవ్వాలని కూడా గవర్నమెంట్ అనద్దు. రైతును కాపాడుకునాలా, మీరు కూడా మంచిగా ఉండాలా. ఏసీ రూములు ఉండి రైతుకు బాధ పెడితే రైతు బిడ్డలు ఏ గతి కావాలా, ఎటు పోవాలా, ఏ చెట్టు గుట్టకు ఆత్మహత్య చేసుకునాలా, పిల్లలు ఎట్లా బతకాలా? మేము ఆడళ్ళము రైతులమే సంచులు పలటంచుకుంటున్నాము, బాధపడుకుంటామా? బాధ ఓళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ చూడాలా, గవర్నమెంట్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, అకాల వర్షాలు అన్నదాతను ఆరం చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే పంట పండించే సమయంలో నీరు లేక అటు పంట ఎండిపోయిన పరిస్థితి నెలకొంటే ప్రస్తుతం మాత్రం ఇటు పండించిన పంట కళ్ళాలకు తరలించిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలతో పంట వరి ధాన్యం తడిసి ముద్దవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అలాగే అటు అతివృష్టి అనావృష్టి అనేది రెండు కూడా రైతుని ఇబ్బందులకు గురి చేస్తుందనే చెప్పవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల కూడా అటు కొనుగోలు కేంద్రాల్లో తరలించిన వరి ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. దీంతో అటు అన్నదాత తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో అటు ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి ఆర్మూరు కేంద్రంలో అటు క్లాక్ టవర్ వద్ద అన్నదాతలు ఆందోళన దిగారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 200 క్వింటలకు పైగా వరి ధాన్యం తడిసి ముద్దయింది, మొలకెత్తిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని మాత్రం రైతులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ సీజన్ లో చూసినట్లయితే 4,20,000 ఎకరాల్లో వరి పంట జిల్లాలో సాగు చేశారు. అయితే అందులో 45,000 ఎకరాల్లో దొడ్డు రకం, 23 ఎకరాలలో సన్న రకం ధాన్యాన్ని కూడా పండించిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీనిలో భాగంగా ఈసారి చూసినట్లయితే దొడ్డు సన్న రకాలు కలిపి 11,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా 2,00,000 సుమారు 85,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు తమ అవసరాలు పుచ్చుకోగా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం సుమారు 664 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే చాలా చోట్ల లారీలతో పాటు కూలీలు అలాగే గన్ని బ్యాగుల కొరత ఉండడం వల్ల కొనుగోలు అనేది చాలా ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా చూస్తున్నట్లయితే 70% ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినప్పటికీ ఇంకో 30% ధాన్యం కూడా చాలా చోట్ల రైతులు రోడ్లపై అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో వర్షాలు పడి వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుంది, మొలకెత్తుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రోడ్ ఎక్కుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని మాత్రం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి మాత్రం జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్స్తున్నాయి. కాటార, మహదేవపూర్, మహముత్తారం, మలహార్, పలిమెల మండలాల్లో నిన్నటి నుండి కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతుంది. మరోవైపు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇదేంటి మొత్తం చెరువేనా? ఇగో ఐకేపీ నీళ్ళల్లో తేలాడుతున్న వాట్లు ఇగో వాటర్ పారుతున్నాయి కుప్ప కిందకి వెళ్ళి వరి కుప్ప, వడ్ల కుప్ప పారుతున్నా. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భూపాలపల్లి నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్,
అనిల్, ఏదైతే భారీ వర్షాలు కురవడంతో రైతులైతే చాలా అగమ్య గోచరంగా ఉంది. రైతుల పరిస్థితి అన్నదాతకి ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ భూపాలపల్లి జిల్లాలోని ఇటు కాటారము, మహదేవ్పూర్, మంతిని, పల్లిమెల మండలాలతో పాటు ఇటు ములుగు జిల్లాలోని ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో వరి కళ్ళాల్లో నుంచి తీసుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దవడంతో మొత్తము మొలకలెత్తే పరిస్థితి. గత 3-4 రోజులుగా ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో కళ్ళాల్లో ఉన్న వరి మొత్తం కూడా ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం కూడా తడవడంతో మొలకెత్తిన పరిస్థితి. ఒక పక్క అధికారులు ఆ తడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పినప్పటికీ ఈ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇటు ఎవరైతే రైతుల దగ్గర నుంచి కొన్న ధాన్యము మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత తడిచిన అనే పేరుతో తిరిగి రైతులకి వాపస్ పంపుతున్న పరిస్థితి. ఒక పక్క అధికారులు మాత్రం తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామంటున్నారు, కానీ ఇక్కడ మిల్లర్లు తీసుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులైతే బాగా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ భారీ అకాల వర్షాలు అయితే అన్నదాతకి ఒక గుదిబండగా మారాయి, అన్నదాత పాలిట శాపంగా మారాయి. ఆ అన్నదాతలు కొంత ఈ వరి పండించిన రైతులు మొత్తం కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. అని రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. అకాల వర్షాలు రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని, అయినా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలు అన్నదాతలకు శాపంగా మారినాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలతో కూడా వరిధాన్యం కేంద్రాల్లో కూడా వరిధాన్యం తడిచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కూడా సన్న ధాన్యాన్ని ఇప్పటి వరకు 20 రోజుల నుంచి కూడా వరిధాన్యం కేంద్రాలలో ఉన్నా కూడా అధికారులు అయితే కొనుగోలు చేయడంలో అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం కిష్టంపేటలో ఒక వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ రైతులు నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ఎన్ని రోజుల నుంచి వరిధాన్యం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నెల రోజులైతే అంది వరిధాన్యం తీసుకొచ్చి సన్న రకం తీసుకోమని రైస్ మిల్లర్లు అంటాను. కలెక్టర్ స్పందించడం లేదు. అధికారి కలెక్టర్ స్పందించలేడు. ఎవరు కలెక్టర్ స్పందించడం లేదు. రైస్ మిల్లర్ లారీలు సన్న ధాన్యానికి లారీలు పెట్టమంటారు. సన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మాకు అద్దంటారు. మరి సన్న బట్టలు ఎందుకు ఇచ్చినట్టు? సబ్సిడీ మీద గవర్నమెంట్ ఎందుకు ఇచ్చినట్టు? మాకు ఇచ్చి లాభమా లాసా, సంవత్సరం పొడుగు ఈ కళ్ళాలలో ఉండుడా, ఇంటికి తీసుకెళ్ళడమా అనేది మాకు ఏదైంది గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకు ఇచ్చినట్టు? వడ్లేమి ఇచ్చిండ్రు కళ్ళాలనే ఉంచి మమ్మల్ని నెల రోజుల నుంచి ఆడోళ్ళు మొగోళ్ళు అనకుండా పిల్లలు అనకుండా కష్టపడి కవర్లో 10,000 20,000 కవర్లు తెచ్చి కప్పుకొని మళ్ళీ పొద్దున తీసుడు, మళ్ళీ వర్షం వచ్చిన వాళ్ళు అందరం రాకట కప్పుకునుడు, ఇంటికాడ ఉండుడా లేదా అన్నం వండుకునుడా లేదా ఇక్కడ కళ్ళాలన్నా ఉండే పరిస్థితి ఏర్పడింది. దీనికి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు వెంటనే లారీలు పంపించి పొడి ధాన్యాన్ని తీసుకెళ్లరు కానీ కిష్టంపేట ప్రజలను మనవి. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎన్ని రోజుల నుంచి వరిధాన్యాన్ని తీసుకొచ్చారు? ఇప్పటికి నెల రోజులు అవుతుంది వరిధాన్యం తీసుకొచ్చి. నెల రోజులు అయితే ఒక అధికారి స్పందించలే. ఒక అధికారి వచ్చి అర్థం చూసిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఒక లారీ రాలే. అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తలేరా? మరి ఏంది పరిస్థితి? ధర్నా కూడా చేసినాం, ఒకసారి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినాం. అడ్లు సంస్థలతో ధర్నా చేసినాం. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఆఫీస్కి పోయినా కూడా మమ్మల్ని స్పందించే నాదులు లేడు. అవుట్ అన మిల్లర్ దగ్గర పోతే మిల్లర్ దగ్గరికి అడ్డు పట్టకపోతే అవుట్ అనస్తలేవు. 61 65 రావాలి మాకు. ఒక సంచికి 6 కిలోల 46 పెడితేనే దించుకుంటాం అంటాను. 48 46 40 కిలోల బస్తకు. ఇప్పుడు మొన్న కాంట పెట్టిన ఇప్పటి వరకు ఒక లారీలు కూడా మేము పెట్టామంటాను. ఇప్పటికి ఎన్నిసార్లు వరిధాన్యం తడిసింది? మరి 3-4 సార్లు అకాల వర్షాలకు. చిన్న పిల్లగాళ్ళతో తీసుకొని వచ్చి కూడా మేము పాదాలకు అప్పుడు తీసుడు వేసుడు ఇదే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏఈఓలు అందరూ కలిసి సన్న రకం ధాన్యాలు పండించండి అని సబ్సిడీ ద్వారా 16380 అనే రకాన్ని సబ్సిడీ ద్వారా 1200 రూపాయల బస్తా అయితే 600 రూపాయలకే సబ్సిడీ ద్వారా రైతాంగానికి అందించడం జరిగింది. అదేవిధంగా 500 బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఒక్క లారీ పోయింది లేదు, కొనుగోలు జరిపింది లేదు. అకాల వర్షాలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్క రైతు. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ కూడా అస్సలు స్పందించడం లేదు.
మాకే వీడియోలు చూపించుకుంటూ ఈ వడ్లను మేము ఇవి నూకలు, ఈ నూకలను మేము ఏం చేయాలి అని కలెక్టర్ గారే సీదా మా ముంగటిని అట్నే మాట్లాడిండు. ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఈ విధంగా చూస్తే మాకైతే ప్రతి ఒక్క అధికారికి కమిషన్లు ముట్టినట్టు మాకు అనిపిస్తున్నాయి. ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, రైతులంటే ఇంత మర్యాద లేదు, ఏమీ లేదు. కలెక్టర్ కూడా ఏ మర్యాద లేదు. నూకలను ఏం చేయాలంటారు? మీ ప్రభుత్వమే చెప్పింది కదా అండి, సన్న రకాలు పెట్టమని. 1638 సబ్సిడీ ద్వారా మీరే పంపారు, ఏఈఓ సారు వీళ్ళందరూ పంపుతూనే కదా మేము పెట్టింది. మీరు బోనస్ ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్క ఫ్లెక్సీ చూడండి మీరు, ఏ ఫ్లెక్సీలో కూడా 500 బోనస్ ఉన్నది. ఆ బోనస్ అనే అట్లనే తీసుకోవడం లేదు అసలు. మీరు ఖచ్చితంగా ఈ సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి త్వరితగతిగా యుద్ధ ప్రాతిపదిగా ప్రతి ఒక్క సెంటర్ను సందర్శించి తొందరగా పంపించాలని, ఈ అకాల వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నారని మనవి. రైట్ గా దీనికి సంబంధించి ఇదైతే మొత్తం కూడా రైతులైతే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికైనా కూడా ఏదైతే తడిసినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ముఖ్యంగా సన్న రకం వరి ధాన్యాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలు అందజేసింది. సాగు చేసిన తర్వాత 20 రోజుల నుంచి ఖరీధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కూడా ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క అధికారి వచ్చి అయితే కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం లేదైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ప్రతినిధులు ఏదైతే చొరవ తీసుకొని ఖచ్చితంగా సన్న రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేదే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల. ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమాన ప్రయాణికులకు బుధవారం భయానక అనుభవం ఎదురైంది. మార్గ మధ్యంలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా విమానం గాలిలో భారీ కుదుపులకు లోనైంది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం గాలివానలో చిక్కుకుంది. గాల్లో ఉండగానే తీవ్ర కుదుపులకు గురి కావడంతో పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ విమానం ముందు భాగం దెబ్బతినడం, అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానంలో మొత్తం 227 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న పిల్లలు, పెద్దలు అరుస్తూ, ఏడుస్తూ భయంతో గడగడలాడిపోయారు. గాలివానకు విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగులు, మెరుపుల వెలుగులు విమానం కిటికీల నుంచి కనిపించడంతో మరింత వణికిపోయారు. అయితే విమానం తుఫాన్లో చిక్కుకున్న వెంటనే పైలట్ శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అత్యవసర సమాచారం ఇచ్చారు. అయితే అన్ని నిబంధనలు పాటిస్తూ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్లోనే నిలిచిపోయింది.
పాకిస్తాన్పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను దాచిపెడుతుందంటూ కూడా ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ వివాదం ద్వైపాక్షిక అంశం అంటూ కూడా చెప్పుకొచ్చింది. భారత్ పాక్ మధ్య మూడో వ్యక్తి జోక్యం అనవసరం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నడూ ఒప్పుకోలేదు. ఉగ్రవాదాన్ని వీడితేనే పాకిస్తాన్తో చర్చలు అంటూ కూడా భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. పాకిస్తాన్పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నడూ ఒప్పుకోలేదంటూ కూడా హెచ్చరించింది. అయితే ఉగ్రవాదాన్ని వీడితేనే పాకిస్తాన్తో చర్చలంటూ కూడా విమర్శలు చేసింది. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి కుదరవంటూ కూడా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఉగ్రవాదం వీడే వరకు సింధు జలాలపై నిషేధం విధిస్తూ కీలక ప్రకటన చేసింది. కేవలం పీఓకేపై మాత్రమే పాక్తో చర్చలపై విదేశాంగ కీలక హెచ్చరిక జారీ చేసింది. On the multi-party delegation, you have received information through PIB press releases. In all, there are 7 multi-party or all-party delegations that have gone or would be going. 3 of these have departed. One, in fact, departed this morning to Russia. From there, they will travel to other countries, including Slovenia, Greece,